హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సో ఈరోజు 11:27కి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఎంతోమంది ప్రముఖులు అక్కడికి వస్తున్నారు. చిరంజీవి స్టేట్ గెస్ట్గా, రజనీకాంత్, అమిత్ షా, మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే అటు ఢిల్లీ నుంచి ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక భారీ మెజారిటీతో గెలిచి ఒక చరిత్ర రాశారు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి ఇంకొక వార్త తెలుస్తుంది. అదేంటి అంటే చంద్రబాబు నాయుడు ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డికి కాల్ చేశారంట. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదంట. దిస్ కాల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి అయితే వస్తున్నారు. అయితే ముందు 2019లో మనం చూసుకుంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచిన ఆయన రాలేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు నేను ఎందుకు రావాలనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ అటు జగన్మోహన్ రెడ్డియే కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేరు కాబట్టి. సో ఆబ్వియస్లీ ఇంకా ఆయన ఓడిపోయాడు కాబట్టి రావాలని అనుకోవట్లేదని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన సీఎంగా గెలిచారో తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పిలిచారో అప్పుడు ఆయన రాలేదు. సో ఇప్పుడు సేమ్ మీరు నన్ను పిలిచారు, నేను రావట్లేదు. ప్రజెంట్ అయితే అంతే ఉంది. కానీ ఈరోజు 11:27కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకి ఇంకొద్దిసేపట్లో అయితే వచ్చేస్తాయి. ఇందులో మెయిన్ ఏంటి అంటే ఒక కేసరపల్లి ఐటీ పార్క్కి సంబంధించి అక్కడ ఒక 14 ఎకరాలలో ఈ మొత్తం సభ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 2 లక్షలకి మించి కూడా జనాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ మెయిన్ ఏంటి అంటే చిరంజీవికి అండ్ అలాగే మోడీకి ఇలా చెప్పుకుంటూ పోతే వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా విఐపి గెస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 గ్యాలరీస్ మెయింటైన్ చేశారంట. అటు నాయకులకి దాని తర్వాత కూర్చోడానికి అండ్ దాని తర్వాత జనాలందరికీ కూర్చునేంత స్పేస్, నిలబడి చూసేటువంటి సదుపాయం కూడా అందించారు. అయితే మొత్తం 14 ఎకరాలలో ఉండడంతో చాలామంది అయితే ఎగ్జైటెడ్గా ఉన్నారు. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు, అయినప్పటికీ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇదైతే ఎక్కువగా హల్చల్గా మారిందంటే చెప్పుకోవచ్చు. మరి ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.